ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 26వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఒక వ్యక్తిని దూరం పెడితే చాలు ఇక మీకు అన్నీ శుభాలే. ఆ వ్యక్తి ఎవరు, ఈ పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు, బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కానీ లైఫ్ లాంగ్ వారు చేసిన హెల్ప్ ని గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వారు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఆవేశం అధికంగా ఉండటం, అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం. ఈ యొక్క 2 లక్షణాల కారణంగా జీవితంలో అనేక రకాల ఇబ్బందులను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు. తమ యొక్క బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని, వారి సానుభూతి పొందుకోవాలని ఎప్పుడూ కూడా కోరుకోరు. అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మనసులోని బాధను దాచుకుంటూ ఉంటారు. కానీ ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పటం వల్ల మాత్రం ఇతరులతో విరోధాలు వస్తూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోతారు. మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ముందు నిలుస్తూ ఉంటారు. ఇతరులకు హామీగా ఉండి కొన్ని చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఇంటి వాతావరణం కానీ, ఇల్లు కానీ ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు చేసే కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పుల కారణంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం లేదు. కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా గమనించి మీరు పాటించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా మనం కొలుస్తూ ఉంటాం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిందంటే ఇక మీకు అన్నీ శుభాలే. అలాగే మీరు చేసేటటువంటి కొన్ని పనుల విషయంలో మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇంటిని కానీ, ఇంటి వాతావరణాన్ని కానీ పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా చెడ్డ మాటలు కానీ, లేకపోతే చెడ్డ ప్రవర్తన కానీ అస్సలు ఉండకూడదు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఒకరిపై ఒకరు అరుచుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అరుపులు, కేకలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వారు ఖచ్చితంగా గమనించాలి. అలాగే చీపురుకు సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటించాలి. చీపురును కాళ్లతో తన్నటం కానీ, తొక్కటం కానీ అస్సలు చేయకూడదు. అలాగే మీరు అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అనేక శుభాలను అనుగ్రహిస్తుంది. అలాగే మీరు స్నేహం చేసే వ్యక్తుల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ డిస్కరేజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెడితే మీరు సక్సెస్ కాగలుగుతారు. ఎందుకంటే చాలా మంది వ్యక్తులను మనం గమనించినప్పుడు ఎప్పుడూ కూడా వారు మన పక్కనే ఉంటారు. మనం ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ దాని గురించి ఏదో మనల్ని భయపెడుతూ ఉంటారు. అంటే ఎంకరేజ్ చేయడానికి బదులుగా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అంటే అది చేస్తే ఇలా అవుతుంది, అలా అవుతుంది అని మొదటి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి వ్యక్తి మీ పక్కనుంటే మీరు ఏది సాధించలేరు, ఏది మొదలు పెట్టలేరు, ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి
మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టడమే మీకు ఉత్తమమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అంటే వారు ఏవైనా సలహాలు ఇచ్చినా కానీ ఆ సలహాలు పాటించకుండా మీకు మీరుగా ఓన్గా ఏదైనా నిర్ణయం తీసుకోండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ధైర్య సాహసాలు అనేవి చాలా అవసరం. ఇక ముఖ్యంగా నవంబర్ 26వ తేదీ మంగళవారం రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. చాలా రోజులుగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించి మీ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల్లో పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో మీరు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా నిర్ణయం తీసుకోవటంలో మీరు కొంత కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు. అయితే ఈ రోజు ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరగటం మాత్రమే కాదు, మీకు అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఉద్యోగార్థుల యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు వినబోతున్నారు. అలాగే ఈ రోజు ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు తీసుకునే నిర్ణయం మీకు ఈ రోజు మేలుదాయకమైనటువంటి ఫలితాలనైతే అనుగ్రహిస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఆరోగ్యపరంగా అశ్రద్ధ చేసే కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జలుబు, దగ్గు లాంటి చిన్న అనారోగ్య సమస్యలు అశ్రద్ధ చేస్తే మాత్రం తీవ్రతరం అవుతాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే తీసుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార భాగస్వాములతో మాత్రం చిన్న తగాదా కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి గృహిణులకి ఇరుగు పొరుగు గృహిణులతో మీకు చిన్న తగాదా కాస్త పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీ యొక్క లైఫ్ లో ఈ రోజు ఉండబోతుందని చెప్పుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఎందుకంటే వారి వల్ల మీకు ఒక కష్టం రాబోతుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలంగా మీ కుటుంబ జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ రోజు ఆ సమస్యకి పరిష్కారం అయితే దొరకబోతుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో ఒక వ్యక్తిని అంటే మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తిని మీరు దూరం పెడితే మాత్రం మీ యొక్క లైఫ్ సక్సెస్ఫుల్ గా మీరు లీడ్ చేయగలుగుతారు. అలాగే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ని కూడా పొందుకోగలుగుతారు. కుంభరాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించాలి, హనుమాన్ చాలీసా పఠించాలి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి, గోపూజ చేయాలి. శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.